నమస్కారం. నమస్తే వర్మ. సార్, పొత్తులు ఎక్కడికి ఫైనల్ అయినాయి. ఇద్దరూ త్యాగాలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఆయన మాటల్లో చెప్పే అంశాలు. సో ఎలా చూడాల్సి ఉంది ఈ త్యాగాల్ని? ఇద్దరు త్యాగం అంటే అన్యాయం. త్యాగరాజు బిరుదు పవన్ కళ్యాణ్కే వస్తుంది. ఆయన ఒకటి త్యాగం చేశారు. అందుకే నేను ఆయన త్యాగ కళ్యాణ్ అన్నాను. పవన్ కళ్యాణ్ కాకుండా త్యాగ కళ్యాణ్. ఆ త్యాగం కూడా సాధారణంగా సినిమాలో హీరో త్యాగం చేస్తాడు, మెయిన్ హీరో త్యాగం చేస్తాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మెయిన్ హీరో, బీజేపీ సెకండ్ హీరో. ఈ స్టోరీలో సైడ్ హీరో లేదా జూనియర్ హీరో, జూనియర్ పార్ట్నర్ పవన్ కళ్యాణ్. ఆయన ఎక్కువ త్యాగం చేస్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు త్యాగం ఏదన్నా తనకంటే, ఇప్పుడు త్యాగం ఎప్పుడు చేస్తామండి? మనకంటే బలహీనులు, మన మీద ఆధారపడిన వాళ్ళు, వాళ్ళ కోసం చేసి వాళ్ళని నిలబెట్టడానికి మనం ప్రయత్నిస్తాము. నేను వెళ్ళి ముఖ్యమంత్రి కోసం త్యాగం చేశాను లేదా ప్రధానమంత్రి కోసం త్యాగం చేశానంటే సిల్లీగా ఉంటుంది. నేనేదో యువకుడు వర్మ కోసం చేశాను లేకపోతే ఇంకో పలానా మిత్రుడు వచ్చాడు ఆయన అంటే అర్థం ఉంది. కాబట్టి ఇక్కడ ఒక విధమైన రాజకీయమైన ఒత్తిడిలో, ఒక చక్రబంధంలో పవన్ కళ్యాణ్ ఈ పరిస్థితి వచ్చింది. రెండవది, ఆయనకు కానీ ఆయన పార్టీకి కానీ కూడా అంత పూర్తిగా అభ్యర్థుల పరంగా, ఆర్థిక వనరుల పరంగా అంతేమి దూసుకుపోయేది లేదు. కాబట్టి ఒకటో రెండో వదులుకున్నా పెద్ద ఏమీ తేడా లేదు. వదులుకోవాల్సిన పరిస్థితి కూడా ఆయనకు ఉండాలి, లేకపోతే అది కూడా ఈ పరిస్థితి వచ్చేది కాదు. మీరు చూస్తే ఇది టీడీపీ బీజేపీ మధ్యలో పొత్తు ప్రధానం అన్నట్టుగానే ఇది చాలామంది అవుతుంది. కానీ సెకండ్ ప్లేస్లోనే ఉన్నారు. ఏదైనా కానీ బీజేపీ కోసం పవన్ కళ్యాణ్ త్యాగం చేశాడు. ఒక విధంగా పరోక్షంగా చంద్రబాబు కోసం కూడా ఆయన ఒకటే త్యాగం చేశాడు, ఈయన 3. ఆ విధంగా ఒక పార్లమెంట్ ఎందుకు జరిగిందంటే బీజేపీ పంతం ఇక్కడ. వాళ్ళు నిజానికి 10 పార్లమెంట్ కోసం కూడా ఒత్తిడి చేయాలనుకున్నారు. అభ్యర్థుల సమస్య వాళ్ళకు కూడా ఉంది. అందుకని గతసారి 3 చేసింది, ఈసారి డబల్ చేయాలి, డబల్ డిజిట్ అసెంబ్లీకి చేయాలి. సో ఈ డబల్ డిజిట్ థియరీ, డబల్ థియరీ రెండింటి కోసం వాళ్ళు పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి సీట్లు లాక్కున్నారు. ఇందులో ఇంకా ఎన్ని గెలుస్తారు, ఎవరు నిలబడతారు అనేది కాదు. బీజేపీ సీట్ల సంఖ్య మాత్రమే కాకుండా ఇది పాండవులు 5 ఊళ్ళు ఇస్తే నా మొత్తం రాజ్యమే ఎత్తేస్తుందంటాడు దుర్యోధనుడు. విజయవాడ, విశాఖపట్నం అడిగేవి, రాజమండ్రి, కాకినాడ, ఇట్లా చూసుకుంటూ వస్తే గుండెకాయ లాంటి స్థానాలన్నీ కూడా దాదాపు వాళ్ళు వాటి అన్నిటికీ కూడా టెండర్ పెట్టారు. వీటిలో చాలా వాటికి ఒప్పుకున్నట్టు కూడా కనిపిస్తుంది. అందువల్ల ఇది పూర్తిగా బీజేపీ నిర్దేశిత, బీజేపీ ఆదేశిత పొత్తండి. వాళ్ళ సంయుక్త ప్రకటన కూడా నిన్న చూడండి. మేము ముగ్గురం ఇలా అభిప్రాయానికి వచ్చామని లేదు, అండర్ ది డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అని. ఇది అసలు ఓట్ బ్యాంక్ లేకపోయినా అసలు ఏమీ ఓట్ లేదు, ఏం లేదు, అసలు ఏమీ లేని వాళ్ళు శాసిస్తున్నారు అన్నట్టు. ఎంతగా లోబడిపోయారు. మీరు ఉంటే కనుక జాయింట్ స్టేట్మెంట్ మీరు చదవచ్చు. చాలా అన్నమాట. పూర్తిగా మోదీ నాయకత్వంలో నడవడానికి మేము ఇదంతా చేస్తున్నాము, ఆంధ్రప్రదేశ్కి కూడా ఇదే చేస్తున్నాం అన్నారు. ఇంకొక చిన్న క్లైమాక్స్ కోసం మేరకు ఏమంటే, మాకు అధికారం ఇవ్వండి అని అడగట్లా, మా శక్తి కొద్దీ సేవ చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారు. ఆ స్టేట్మెంట్లో లాస్ట్ లైన్ ఏమంటే, టు ది బెస్ట్ ఆఫ్ అవర్ కెపాసిటీస్ మీకు సర్వ్ చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారు. అంటే రేపు పొద్దున మీలాంటి వాళ్ళు ఎవరన్నా అధికారం కోసం అంటారేమోనో, లేకపోతే ఎందుకైనా మంచిది మేము ముందే అనో, మాకు అధికారం ముఖ్యం కాదని చెప్పడానికో. అందువల్ల ఈ పొత్తులో అనేక విచిత్రాలు ఉన్నాయి. కానీ అన్నిటికంటే ఎక్కువగా ఇక్కడ నష్టపోయిందనండి లేదా ఆశలకు దూరంగా ఉన్నది జనసేన మాత్రమే. సీట్లు ముఖ్యం కాదు, రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం అన్నారు. రాష్ట్ర భవిష్యత్ అనేది వర్తమానంతో గతంతో నిమిత్తం లేకుండా రాదు. గతంలో వర్తమానంలో బీజేపీ వల్ల అంత గొప్ప భవిష్యత్తు వచ్చిందని ఏమీ అనుకోవట్లేదు ఆంధ్రప్రదేశ్లో ప్రజలంతా. మరి అటువంటిప్పుడు అదంతా వట్టి రిటారిక్ లాగా, ఊత పదాలలాగా ఉన్నాయి. కానీ అంత కాన్ఫిడెంట్ ఎక్సర్సైజ్ లాగా కనపడదు. అండ్ యాజ్ ఐ లాంట్ నేను తెలుసుకున్న ప్రకారం పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్, పవన్ కళ్యాణ్ స్పందనలు అవి కూడా నిన్న అంత పెద్ద ఉత్సాహంగా ఏం లేవు. కొంచెం లాంఛనంగా, ముభావంగా మటుకే ఆ తతంగం ముగించారు అని తెలుస్తుంది మనకు. అంటే 24కే పెద్ద. ఇంకొక మాట ఏంటంటే, ఇప్పటికి కూడా సీట్లు తెలియదు. అవును, సీట్లు తెలుసు, క్యాండిడేట్లు తెలియదు అంటే కొంచెం అర్థం చేసుకోవచ్చు. సీట్లు కూడా తెలియకపోవటం అంటే ఇదేమాత్రం గౌరవప్రదమైన లేదా ప్రజాస్వామికమైన పద్ధతి కూడా కాదు. అంటే పవన్ కళ్యాణ్ను 2 పార్టీలు కూడా కలిసి మ్యాక్సిమం ప్రెషరైజ్ చేసేయి ఒక పరిస్థితికి నెట్టబడ్డాడు అనేది అయితే అర్థమవుతుంది. అది కోరి తెచ్చుకున్నది, అది కూడా స్వయంకృతమైన ఈ పరిస్థితి. కానీ దాన్ని ఆయన రాష్ట్రం కోసం ఆయన సమర్థించుకుంటున్నాడు.
కాదు సార్ 24 తీసుకుంటే 3 ఎంపీలు తీసుకుంటేనే పెద్ద ఎత్తున ట్రోల్స్ అవును, చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. మళ్ళీ అందులో మరొక 3 త్యాగం, ఇది 3 అది ఒకటి